హాయ్ స్టూడెంట్స్, ఈరోజు ఇంకో ఇంపార్టెంట్ క్వశ్చన్ చూద్దాం. షో దట్ ద సర్కిల్స్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 6x మైనస్ 2y ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ 0 అండ్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 2x మైనస్ 8y ప్లస్ 13 ఈజ్ ఈక్వల్ 0 టచ్ ఈచ్ అదర్ అంటున్నాడు. టూ సర్కిల్స్ టచ్ ఈచ్ అదర్ అవ్వాలంటే కండిషన్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ ఈజ్ ఈక్వల్ 0 అనే ఫస్ట్ సర్కిల్, ఎస్ డాష్ ఈజ్ ఈక్వల్ 0 అని సెకండ్ సర్కిల్. ఈ టూ సర్కిల్స్ తీసుకుంటాం. ఈ టూ సర్కిల్స్ టచ్ అవ్వాలంటే ఫస్ట్ సర్కిల్ యొక్క రేడియస్ r1, సెకండ్ సర్కిల్ యొక్క రేడియస్ r2, ఈ రెండింటిని కలిపితే ద డిస్టెన్స్ బిట్వీన్ సెంటర్ 1 అండ్ ద సెంటర్ 2 ఈజ్ ఈక్వల్ అవ్వాలి. అర్థమైందా? ఇఫ్ టూ సర్కిల్స్ టచ్ ఈచ్ అదర్ దెన్ ద డిస్టెన్స్ బిట్వీన్ టూ సెంటర్స్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ది రేడియసెస్ ఆఫ్ ఫస్ట్ అండ్ సెకండ్ సర్కిల్. సమ్ ఆఫ్ ది రేడియసెస్ ఆఫ్ ఫస్ట్ అండ్ సెకండ్ సర్కిల్. సో ఆ కాన్సెప్ట్ ప్రూవ్ చేయడానికి ట్రై చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చిన ఫస్ట్ సర్కిల్ తీసుకుంటే ఎస్ ఈజ్ ఈక్వల్ అన్నాం కాబట్టి ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 6x మైనస్ 2y ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0 అని. అలాగే సెకండ్ ఎస్ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2x మైనస్ 8y ప్లస్ 13 ఈజ్ ఈక్వల్ టు 0 అన్నారు. సో ఈ టూ సర్కిల్స్ తీసుకుంటాం. ఫస్ట్ సర్కిల్ ఏంటి? x స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 6x ప్లస్ 2y ప్లస్ 1. సెకండ్ సర్కిల్ x స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2x మైనస్ 8y ప్లస్ 13 ఈజ్ ఈక్వల్ 0 వచ్చి. ఫస్ట్ సర్కిల్కి రేడియస్ కావాలంటే, రేడియస్ సెంటర్ కావాలంటే C1 ఈజ్ ఈక్వల్ టు ఫార్మ్ ఏంటి? మైనస్ జీ కామా మైనస్ ఎఫ్. సో జీ, దీని నుంచి జీ వాల్యూ 3 అవుతుంది కాబట్టి మైనస్ జీ అంటే 3 కామా ఓన్లీ 1. సింపుల్గా చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఎక్స్ కోఎఫిషియంట్లో ఆఫ్ తీసుకోవాలి, వై కోఎఫిషియంట్లో ఆఫ్ తీసుకోవాలి. ప్లస్ ఉంటే మైనస్, మైనస్ ఉంటే ప్లస్. చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. సెంటర్ మనం ఏదైనా ఒక సర్కిల్ సెంటర్ ఫైండ్ చేయాలంటే ఎక్స్ కోఎఫిషియంట్ వై కోఎఫిషియంట్స్లో ఆఫ్ తీసుకొని, ప్లస్లు ఉంటే మైనస్ తీసుకుంటాం, మైనస్ ఉంటే ప్లస్ తీసుకుంటాం. లేదు ఫార్ములా పరంగా వెళ్ళాలంటే మైనస్ జీకా మైనస్ ఎఫ్ కంపేర్ చేసుకుంటాం. అలాగే సెకండ్ సర్కిల్ యొక్క సెంటర్ C2 తీసుకుంటే కనుక ఇందాక ప్రొసీజర్ అప్లై చేద్దాం. 2లో ఆఫ్ ఎంత? 1. 8లో ఆఫ్ ఎంత? 4. ప్లస్ ఉంది కాబట్టి మైనస్, మైనస్ ఉంది కాబట్టి ప్లస్. సో 1,4 వచ్చింది. రేడియస్ ఫైండ్ చేద్దాం. r ఈజ్ ఈక్వల్ టు లేదా r1 ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ ఫార్ములా g స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ c. సో అప్లై చేస్తే g అంటే ఎంత? -3 కాబట్టి 9, 3 స్క్వేర్ అంటే 9, 1 స్క్వేర్ అంటే 1, మైనస్ ఆఫ్ 1, c ఈజ్ ఈక్వల్ టు 1, మైనస్ c కాబట్టి -1, ప్లస్ 1 మైనస్ 1 క్యాన్సిల్ ఈజ్ ఈక్వల్ టు 3 అవుతుంది. అలాగే r2 తీసుకున్నాం అనుకో, సర్కిల్ సెకండ్ సర్కిల్ రేడియస్ ఫైండ్ చేస్తే రూట్ ఆఫ్ 1 స్క్వేర్ అంటే 1, 4 4s are 16. ఇక్కడ c వాల్యూ ఎంత? 13. సో మైనస్ 13 అవుతుంది. మైనస్ 13 దట్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ 13 అంటే మైనస్ 12. 16 మైనస్ 12 మీన్స్ రూట్ 4 ఈజ్ ఈక్వల్ టు 2 వచ్చింది. సో ఇప్పుడు r2 ఈజ్ ఈక్వల్ టు 2 అండ్ r1 ఈజ్ ఈక్వల్ టు 3 వచ్చింది. ఈ 2ని అలా ఉంచేసి సెంటర్ 1కి సెంటర్ 2కి డిస్టెన్స్ కదా ఏమని చెప్పాను ఇందాక, టూ సర్కిల్స్ టచ్ ఈచ్ అదర్ అవ్వాలంటే C1 C2 వాల్యూ r1 r2కి ఈక్వల్ అవ్వాలి. సో C1 C2 తీసుకుంటున్నాను. నా C1 C2 ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా గుర్తుందిగా, డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఫార్ములా రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ అవుతుంది కదా, ఆ ఫార్ములా అప్లై చేస్తున్నాను. సో 3 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్, సో 3 ప్లస్ 1 హోల్ స్క్వేర్, 1 మైనస్ 4 హోల్ స్క్వేర్, 1 మైనస్ 4 హోల్ స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 3 ప్లస్ 1 హోల్ స్క్వేర్ అంటే 4, 4 4s are 16, 1 మైనస్ 4 అంటే 3, 3 3s are 9 ఈజ్ ఈక్వల్ టు రూట్ 25 ఈజ్ ఈక్వల్ టు 5 వచ్చింది. సో C1 C2 ఈజ్ ఈక్వల్ టు 5 అయింది. దీన్ని రాసుకోవచ్చు అనుకోండి కదా, 3 ప్లస్ 2 అని రాయొచ్చుగా, 5 ఈజ్ ఈక్వల్ 3 ప్లస్ 2 కదా. చూడండి 3 అంటే ఎంత? రేడియస్ 1 అయినా. సో r1 వాల్యూ 3 ప్లస్ 2 అంటే r2 వచ్చింది కదా, r2 అంటే నాకు అర్థం ఏమొచ్చింది కండిషను? C1 C2 ఈజ్ ఈక్వల్ టు r1 ప్లస్ r2. మనం ఆల్రెడీ స్టార్టింగ్లో చెప్పుకున్నాం, టూ సర్కిల్స్ టచ్ ఈచ్ అదర్ అవ్వాలంటే r1 ప్లస్ r2 వాల్యూ C1 C2కి సరిపోవాలి. సరిపోయింది కాబట్టి గివెన్ సర్కిల్స్ ఆర్ టచ్ ఈచ్ అదర్ ఒకదానికొకటి టచ్ అవుతున్నాయని అర్థం. కాకపోతే ఇది ఎక్స్టర్నల్గా టచ్ అవుతుంది. ఇంకో కండిషన్ కూడా ఉంది, r1 మైనస్ r2 అయినా కరెక్టే, అది ఇంటర్నల్లీ. సో ఇది ఎక్స్టర్నల్గా టచ్ అవుతుంది కాబట్టి టచ్ ఈచ్ అదర్ ఎక్స్టర్నల్లీ అని తీసుకుంటున్నాం. ఎక్స్టర్నల్లీ, సో ఎక్స్టర్నల్ వాల్యూ తీసుకున్నాం. ఇప్పుడు ఇంకోటి ఏమన్నాడు క్వశ్చన్లోని, ఫైండ్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అన్నాడు క్వశ్చన్లో. ఫైండ్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అంటే ఈ టూ సర్కిల్స్ ఎక్కడైతే టచ్ అవుతున్నాయో
టచ్ అవుతున్నాయో ఆ పాయింట్ కావాలి. దాన్నే మనం పీ అని తీసుకుంటాం. మనకు తెలిసిన కాన్సెప్ట్ యూజ్ చేస్తున్నాం. పీ ఈజ్ ఈక్వల్ టు పీ అనే పాయింట్ ఈజ్ ఈక్వల్ టు పీ అనే పాయింట్ కావాలంటే పీ అనే పాయింట్ ఎలా తీసుకోవచ్చు, ఈ పీ అనే పాయింట్ని C1 C2 అనే పాయింట్ పీ అనే పాయింట్ని ఇంటర్నల్గా డివైడ్ చేస్తుంది. దెర్ఫోర్ పీ డివైడ్స్ C1 C2 ఆర్ ఇన్ ద రేషియో ఏ రేషియోలో R1:R2 రేషియోలో కట్ అవుతుంది. R1:R2 అంటే R1 వాల్యూ 3 వచ్చింది, R2 వాల్యూ 2 వచ్చింది. 3:2 ఇంటర్నల్లీ ఎందుకు ఇంటర్నల్లీ అని తీసుకుంటున్నానంటే ఇక్కడ మనకి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ సెంటర్ 1 సెంటర్ 2 పరంగా ఇంటర్నల్గా ఉంది. సర్కిల్స్ ఎక్స్టర్నల్గా టచ్ అవుతున్నాయి, బట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఈస్ ఇంటర్నల్లీ బిట్వీన్ C1 అండ్ C2. మా అర్థం చేసుకోవడానికి బాగా గుర్తు చేసుకోండి. C1 C2కి P అనే పాయింట్ ఇంటర్నల్గా ఉంది, బట్ ద టూ సర్కిల్స్ టచ్ ఈచ్ అదర్ ఎక్స్టర్నల్లీ. అది గుర్తుపెట్టుకోండి. సర్కిల్స్ ఎక్స్టర్నల్గా టచ్ అయితే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఇంటర్నల్లీ, సర్కిల్స్ ఇంటర్నల్గా టచ్ అయితే అంటే ఇలాగా. ఫర్ ఎగ్జాంపుల్ టూ సర్కిల్స్ ఇలా ఇంటర్నల్గా టచ్ అవుతుంటే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఇది C1 ఇది C2 అని తీసుకుంటే ఈ రెండింటి పరంగా ఇది ఎక్స్టర్నల్గా ఉన్నట్టు. అది వేరే సమ్లో చూద్దాం, ప్రజెంట్ మాత్రం గుర్తుపెట్టుకోండి. టూ సర్కిల్స్ ఎక్స్టర్నల్గా టచ్ అయితే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఇంటర్నల్లీ, టూ సర్కిల్స్ ఇంటర్నల్గా టచ్ అయితే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఎక్స్టర్నల్. సో ఇంటర్నల్లీ అంటే కండిషన్ ఏంటి మనకి గుర్తుంది కదా, సెక్షన్ ఫార్మ్ M1x2 ప్లస్ అదే కాదు కొంచెం కన్వర్ట్ చేసి యూజ్ చేస్తాం. R1x2 ప్లస్ R2x1 బై R1 ప్లస్ R2, అలాగే R1y2 ప్లస్ R2y1 బై R1 ప్లస్ R2. సో ఇందులో అప్లై చేద్దాం. దట్ ఈజ్ ఈక్వల్ టు మరి x1 y1 x2 y2 అంటే సెంటర్ 1 సెంటర్ 2. C1 వచ్చింది, C1 ఈజ్ ఈక్వల్ టు 3,1, C2 ఈజ్ ఈక్వల్ టు -1,4 వచ్చింది. దీన్ని x1 y1 అని తీసుకున్నాం, దీన్ని x2 y2 అని తీసుకున్నాం. అప్లై చేయండి. దట్ ఈజ్ ఈక్వల్ అలాగే R1:R2 కూడా మనకు వచ్చింది. ఏమొచ్చింది R1:R2 ఈజ్ ఈక్వల్ టు 3:2. ఆల్రెడీ రాసుకున్నాం మనం 3:2 అని. సో R1 ప్లేస్లో 3 రాస్తున్నాను. 3 ఇంటూ x2 అంటే ఎంత వచ్చింది -1గా, సో -1 ప్లస్ 2 ఇంటూ x1 అంటే x1 వాల్యూ 3 వచ్చింది. సో 3/3 ప్లస్ 2 అగైన్ మళ్ళీ ఈసారి R1 వాల్యూ 3 ఇంటూ y2 కదా, y2 అంటే ఎంత 4 ప్లస్ 2 ఇంటూ 1/3 ప్లస్ 2. నౌ దట్ ఈజ్ ఈక్వల్ టు -3 ప్లస్ 6/5 అగైన్ 3 4s are 12 ప్లస్ 2/5 దట్ ఈజ్ ఈక్వల్ టు 3/5 14/5. దిస్ ఈజ్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. ఇక్కడతో సమ్ అయిపోవాలి. ఇంకో కూడా అంటున్నాడు, ఏమన్నాడు అండ్ ఈక్వేషన్ ఆఫ్ కామన్ ట్యాంజెంట్. కామన్ ట్యాంజెంట్ అంటే అర్థం ఏంటి, ఈ టూ సర్కిల్స్ ఎక్కడైతే టచ్ అవుతున్నాయో ఆ పాయింట్ గుండా ట్యాంజెంట్ డ్రా చేయగలిగితే కనుక. సో మనకు ఆల్రెడీ ఇక్కడ టూ సర్కిల్స్ ఎక్స్టర్నల్గా టచ్ అవుతున్నాయి. కామన్ ట్యాంజెంట్ అంటే టూ సర్కిల్స్ని టచ్ చేయాలి. సో ఇక్కడ వీ హ్యావ్ ఓన్లీ వన్ కామన్ పాయింట్, సో దట్స్ వై వీ హ్యావ్ ఓన్లీ వన్ కామన్ ట్యాంజెంట్. ఆ వన్ కామన్ ట్యాంజెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. సరే చూద్దాం. దానికి డైరెక్ట్గా ఫార్ములా ఉంది. ఈక్వేషన్ ఆఫ్ కామన్ ట్యాంజెంట్ ఈజ్ ఈక్వల్ టు కామన్ tangent is equal to formula s minus s dash is equal to 0. ఫస్ట్ సర్కిల్లోంచి సెకండ్ సర్కిల్ని సబ్ట్రాక్షన్ చేస్తే చాలు. ఫస్ట్ సర్కిల్ ఈక్వేషన్ వచ్చింది x² + y² -6x - 2y ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. అలాగే సెకండ్ సర్కిల్ ఈక్వేషన్ వచ్చింది x² + y² +2x - 8y + 13. ఆ రెండింటిని సబ్ట్రాక్షన్ చేద్దాం. ఫస్ట్ సర్కిల్ ఏమొచ్చింది x² + y² -6x - 2y ప్లస్ 1. సెకండ్ సర్కిల్ x² + y² + 2x - 8y + 13 మైనస్ సబ్ట్రాక్షన్ చేస్తున్నాం కదా, s - s డాష్ అన్నాం కాబట్టి మైనస్ ఇది ప్లస్ అయిపోతుంది మైనస్. సో సబ్ట్రాక్షన్ చేస్తే x² క్యాన్సిల్, y² క్యాన్సిల్, -2x - 6x అంటే -8x -2y + 8y అంటే ప్లస్ ఏమవుతుంది 6y. 1 - 12 మీన్స్ -12 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఈజ్ ఈక్వల్ 0. అన్నిట్లోంచి ఏం క్యాన్సిల్ చేసుకోవచ్చు, 2 టేబుల్ క్యాన్సిల్ చేయవచ్చు. 4x - 3y + 6 ఈజ్ ఈక్వల్ టు 0. సో that is the required equation of common tangent. Okay, thank you.